మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. గురుగారు, శ్రావణ మాసంలో విశేషంగా ప్రతి శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రతీకగా చెప్తూ ఉంటారు. మరి ప్రతి శ్రావణ సోమవారం పరమేశ్వరుని ఆరాధించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి గురుగారు? అలాగే మన దేవాలయంలో ప్రతి శ్రావణ సోమవారం ఎటువంటి పూజా కార్యక్రమాలు మనం నిర్వహించబోతున్నాము? శ్రావణ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన కంటే శివారాధన చాలా గొప్పగా చెప్పబడింది కార్తీక పురాణంలో. శ్రావణ మాసమున సోమవారము కానీ, ఆరుద్రా నక్షత్రము కానీ, లేకపోతే చతుర్థి కానీ, మాసశివరాత్రి కానీ, శనివారము కానీ, సోమవారం కానీ, ఎటువంటి రోజునైనా సరే శివుడిని అభిషేకం చేసినటువంటి వారికి విష్ణుమూర్తి సంతృప్తి చెంది విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తాడు అని కార్తీక పురాణంలో ఉంది. ఇక్కడ మనము శివానుగ్రహం పొందాలి అని అనుకుంటున్నామా, విష్ణుమూర్తి అనుగ్రహం పొందాలనుకుంటున్నామా అనేటువంటి ఒక సందేహం వస్తే, మనము దైవానుగ్రహం పొందాలనుకుంటున్నాం. పరమాత్మ ఈ విశ్వమంతటికీ ఉన్నటువంటిది ఒకడే. ఆయనకే అనేక నామాలతో మనం అర్చన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. అటువంటి రూపమైనటువంటి ఏకో విష్ణుర్మహద్భూతం పృథక్ భూతాన్ అనేకచ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోస్య హృదయం శివ అనేటువంటిది వాక్యం. మన పైన కూడా మనం రాసి పెట్టాం మన శంకరాచార్యుల వేదికకి. ఎందుకంటే శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అయినప్పటికీ శ్రావణ మాసములో ముఖ్యంగా సోమవారము రోజున ఈశ్వరుడికి అభిషేకం చేస్తే విష్ణుమూర్తికి 1,000,000 యజ్ఞములు చేసిన ఫలితం అని చెప్పి మనకు పురాణం చెప్తోంది. కాబట్టే మన యొక్క దేవస్థానంలో మనము శ్రావణ సోమవారాలు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు భక్తులచే వారి స్వహస్తాలతో వారే అభిషేకం చేసుకునే విధంగా ఒక శివలింగాన్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. చక్కగా వారు రావచ్చు, పంచామృతాలు తెచ్చుకుని చక్కగా వారి చేత రుద్రాభిషేకాన్ని చేయిస్తారు, రుద్ర పూజను చేయిస్తారు, ప్రసాదాన్ని తీసుకోవచ్చు. అలా ఎవరు వచ్చినా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు సోమవారం పూట జరుగుతుంది. సాయంకాలం కూడా 5 గంటల నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు ప్రతి సోమవారము జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీంట్లో పాల్గొనడం ద్వారా ఏకకాలములో శివ విష్ణువుల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణముగా పొందేటువంటి అవకాశం 100కి 1,00,000% ఉన్నది. గురుగారు, అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కావాలి. శివుని అనుగ్రహం మనకి లభించే ముందు ఎలాంటి సంకేతాలు మన జీవితంలో కనిపిస్తాయి గురుగారు? శివ ఆజ్ఞలైందే చీమైనా కూడా చిటుకుమనదంటారు. ఈ యొక్క విశ్వములో శివానుగ్రహము ఎల్లవేళలా ఉంటుంది. చెడుకి మంచికి అన్నిటికీ కూడా శివానుగ్రహం స్వామి సంకల్పమే. ఎందుకంటే ఒకళ్ళు చెడు చేయగలుగుతున్నారు అంటే వారికి ఆ బుద్ధిని కల్పించింది కూడా పరమాత్మే అనుకుంటాం. అలాగే మనం మంచి చేస్తున్నామంటే మనకి ఈ బుద్ధి కల్పించింది కూడా పరమాత్మగానే మనం భావిస్తాం. ఇటువంటి సందర్భాల్లో శివ సంకల్పం మనకి సిద్ధించింది, శివుడు అనుగ్రహం మనం పొందాము అని అనుకుంటానికి కొన్ని కారణాలు, కొన్ని సందర్భాలు ఉంటాయి. ముఖ్యంగా మనకి కోపం ఉంటే కోపం తగ్గడం, మనలో కొన్ని మార్పులని మనం చూస్తూ ఉంటాం. మన వ్యక్తిగతంగా కానీ మన యొక్క జీవిత విధానంలో కానీ మనము కొంత మార్పులని చూస్తూ ఉంటాం. ఆ మార్పులకి తగ్గట్టుగా మన యొక్క విధానముని మనం చూస్తాం. ముఖ్యంగా అభివృద్ధి ఊహించని రీతిలో కొన్ని పనులు టక్కరైపోతాయి. ఇంతకాలం మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైనప్పటికీ మనకి ఈసారి మాత్రం చాలా సులభంగా పనులు అవుతుంటాయి. దానికి కారణం ఏంట్రా అంటే శివుడి యొక్క ఆజ్ఞ, శివుడి యొక్క కరుణ మన మీద ఉన్నది అని మనకు అర్థమవుతాం. కాబట్టి అలాగే ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించేటువంటి ఒక తత్వం రావటం, ప్రతి జీవరాశిలో కూడా పరమాత్మ స్వరూపాన్ని చూడటం, ఆహార పదార్థాలను వృధా చేయకపోవటం, ధార్మికము వైపు మన యొక్క నడవడిక సాగటం అంటే శివానుగ్రహం మన మీద ఉన్నది.
అలాగే మనని తప్పుగా చూపించేటువంటి వ్యక్తులతో కూడా మనం స్నేహభావంతో ఉంటున్నామంటే శివానుగ్రహం ఉన్నది కాబట్టే. ఈ విషయాలను గుర్తుపెట్టుకుంటే శివానుగ్రహం ఉన్నదో లేదో మనకు అర్థమవుతుంది. శ్రీ శుభంకరి సేవా సమితి అలాగే శుభ సంకల్పం సంస్థల ద్వారా విశేషంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ సోమవారం పరమేశ్వరుడికి విశేషంగా మన శుభంకరి దేవాలయంలో విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి అనేక సమస్యలు ఉంటాయి. ఎలాంటి సమస్య అయినా కూడా మంచి సంకల్పం తీసుకుని ఆ పరమేశ్వరుని ఆరాధించినట్లయితే అన్ని శుభాలే జరుగుతాయి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రోల్ అవుతున్న మా నెంబర్ సంప్రదిస్తే కనుక పూజలు ఎలా పాల్గొనాలి అన్ని వివరాలు మీకు తెలియజేయబడుతుంది.